డాక్టర్ గారు, పోస్ట్ పార్టం మదర్స్ లేదంటే బాలింతలకు ప్రత్యేకంగా ఉపయోగపడే ఈ వ్యాయామాలు ఏంటో ఒకసారి చూపిద్దామా? డెలివరీ అయిన తర్వాత పొత్తి కడుపు భాగం స్కిన్ కానీ ఆ మజిల్స్ అవి కూడా సాగి వేలాడుతున్నట్టు అనిపిస్తుంది. అదంతా బిగవాలి. అట్లాగా పెల్విక్ ఏరియా అంతా కాస్త హెల్దీగా మళ్ళీ టైట్ గా మారాలి. దాని కొరకు పాలిచ్చే తల్లులు కూడా కొన్ని పొడుకుని చేయవలసిన సులభమైన పద్ధతి. అలాంటి పొడుకుని చేయగలిగే సులభమైన ఇప్పుడు 2-3 రకాలు చూపిస్తాం. బాలింతల కొరకు చూడండి. అవి వెళ్ళకిలా పడుకుని 2 కాళ్ళని మోకాళ్ళ దగ్గర మడిచి అలా పెట్టిన తర్వాత సేతుబంధాసనం లాగా సీటు భాగాన్ని నడుము భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తాం. బ్రిడ్జ్ పోజ్. మళ్ళా దింపాలి, మళ్ళా పైకి లేపాలి. గాలిని పీల్చుకుంటూ పైకి లేపుతాం, గాలిని వదులుతూ కిందకి దింపుతాం. కంటిన్యూస్ ఎక్సర్సైజ్ లాగా పైకి కిందకి అట్లా సీటు భాగాన్ని నడుము భాగాన్ని అట్లా పైకి లేపుతూ దింపుతాం. దీనివల్ల పొత్తి కడుపు భాగం బాగా జారింది కూడా బిగవటానికి ఇది ఒక మంచి అవకాశం కలిగిస్తుంది. అలా 10-15 రౌండ్స్ చేసిన తర్వాత ఇక వజ్రాసనంలో కూర్చుని కాళ్లను కొద్దిగా ఇంకా వెడల్పు జరిపి సీటు కాళ్ళ కంటే మధ్యలో నేల మీద ఆనేటట్టు కూర్చుని వెళ్ళకిలా పడుకోవాలి. సుప్త వజ్రాసనం అంటారు. ఇది చాలా కష్టంగా ఉంటుంది. చూడటానికి హాయిగా పడుకోవటమే కదా అనుకుంటారు. మీరు పడుకున్నప్పుడు తెలుస్తుంది తొడల్లో ఎంత నొప్పి వస్తుందో. పిండేసినట్టు బట్టలు తడిపిన తర్వాత పిండితే ఎట్లా అవుతుందో తొడలు ఆ విధమైన స్ట్రెచ్ జరుగుతుంది. సుప్త వజ్రాసనం డెలివరీ అయిన తర్వాత స్త్రీలకు పొత్తి కడుపుకి తొడలకి మంచి మేలు చేస్తుంది. ఇది మెల్లగా అలా పైకి లేచి సుప్త వజ్రాసనం తీసేస్తాం. ఇక 3వది బోర్లా పడుకుని 2 చేతులు గెడ్డం కింద వచ్చేటట్టు మనం అట్లా పెట్టుకుని ఇక కాళ్ళకి ఎక్సర్సైజ్. కాళ్ళు ఆడించటం. ఒకసారి కుడికాలు, ఒకసారి ఎడమకాలు. కుడికాలు పైకి వస్తే ఎడమకాలు కిందకి వెళుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి, జిగురోత్పత్తి తగ్గిన వారికి బాగా ఉపయోగపడే ఎక్సర్సైజ్ అనమాట. నొప్పులు పెరగకుండా, పాదాల మీద మోకాల మీద బరువు పడకుండా బోర్లా పడుకొని చేయగలిగేది ఈ ఎక్సర్సైజ్. చాలా మంచిది. బాలింతలకు కూడా చాలా మంచిది. ఈ 3 వ్యాయామాలు డెలివరీ అయిన తర్వాత బాలింతలు చేయగలిగితే వాళ్ళకి కూర్చుని కాళ్ళు టైట్గా అయినాయి తగ్గటానికి, పొత్తి కడుపు పెల్విక్ ఏరియా అంతా హెల్దీగా అవటానికి బాగా ఉపయోగపడితే ప్రయత్నించండి. ఎవరికైతే సిజేరియన్ ఆపరేషన్ లాగా అవుతుందో అలాంటి వారు 4 months వరకు ఇలాంటివి ఏమి చేయకుండా రెస్ట్ ఇచ్చి 4 months దాటిన తర్వాత నుంచి ఇక లైఫ్ టైం చేయకూడదని అక్కర్లేదు. 4 నెలల తర్వాత నుంచి మీరు మాత్రం మొదలు పెట్టుకుని ఇట్లాంటి చేస్తే ఆ పొత్తి కడుపు సాగిందంతా టైట్ అయిపోతుంది. మంచిగా బిగిసి నార్మల్ స్కిన్ లాగా నార్మల్ ఫ్లాట్ గా మళ్ళీ అవటానికి మళ్ళీ నెక్స్ట్ డెలివరీకి కూడా నేను రెడీ అన్నట్టు ఇవన్నీ మళ్ళీ సాధారణ స్థితికి వెళ్ళిపోవాలి. ఇట్లా వెళ్ళటానికి ఈ యోగా బాగా పనికొస్తుంది. ప్రయత్నించి చూడగలరు. డాక్టర్ గారు, ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి చక్కని విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి. ధన్యవాదములమ్మా. చూసారు కదండి, మరి మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ గారు అందించిన అవగాహన అంతటినీ కూడా మీరు మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకుంటారని మేము కోరుకుంటున్నాం. మరిన్ని అంశాలతో రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.